బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? మేము కూడా చాలా ఈరోజు నా పాత యూట్యూబ్ ఛానల్ గురించి ఒక విషయం మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాల కిందట 2023లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు చాలా బాగానే రన్ అయిందండి. 2023లో స్టార్ట్ చేశాను. అప్పుడు నా దగ్గర చిన్న ఫోన్ ఉండేది, మా ఆయన దగ్గర పెద్ద ఫోన్ ఉండేదండి. అందుకని చెప్పేసి మా ఆయన ఫోన్ తీసుకొని నేను వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసేదాన్నండి. కానీ కొన్ని రోజులు ఒక సంవత్సరం వరకు చాలా బాగానే వీడియోలు చేస్తున్నా అండి. బాగానే సబ్స్క్రైబర్ వచ్చినాయి, వ్యూస్ అన్నీ బాగానే ఉన్నాయండి అప్పుడు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు బాగుందండి మొత్తము. ఆ తర్వాత 2024లో ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మా ఆయన ఫోను పిల్లలు కొంచెం ఆటాడుకుంటూ ఇచ్చేసి డిస్ప్లే పోయిందండి మా ఆయన మొబైల్ అయితే. అందుకని చెప్పేసి మళ్ళీ రిపేర్ చేయడానికి ఇస్తే వాళ్ళు మొత్తం రిపేర్ చేసి అంతా చేసి ఇచ్చారండి. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి చూస్తే అసలు యూట్యూబ్ మన ఛానలే లేదండి దాంట్లో అయితే. అందుకని ఎలా ఏం చేయాలి అని చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయినానండి. చాలా టెన్షన్ పడినానైతే నేనైతే డైలీ అసలు ఆ ఛానల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. ఎంత ట్రై చేసినా కూడా మనకి ఆ ఛానల్ మళ్ళీ అయితే తిరిగి రాలేదండి. గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే నా ఛానల్ వస్తుందండి. యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసి చూస్తే వస్తుంది. మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడానికి, వీడియో తీసి పెట్టడానికి అయితే రావడం లేదండి. అసలు ఆ ఛానలే లేదండి. అలా అయిపోయిందండి. అందుకని ఇంకా ఏం చేయాలో అర్థం కాక చాలా రోజులు టెన్షన్ పడినానండి. ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి తీసుకోవాలంటే రికవరీ ఆప్షన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా చాలా ట్రై చేశానండి. నేను ఒక కొత్త మొబైల్ తీసుకున్నాను. దాంట్లో వేరే ఫోన్లోకి రికవరీ చేద్దామని చూశానండి కానీ రాలేదండి. అది ఎంత ట్రై చేసినా కూడా ట్రై చేసి ఇప్పుడు వరకు కూడా అస్సలు రాలేదండి. చాలా ట్రై చేశాను. ఛానల్లో 574 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. కానీ ఏం చేద్దామండి, మన చేతిలో ఏముండదు కదా. ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ ఆ ఛానల్ అయితే తిరిగి రాలేదు. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అందుకని చెప్పేసి నా కొత్త మొబైల్లో ఇంకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఆ పాత దాంట్లో ఉన్న షార్ట్ వీడియోస్ అన్నీ ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. కానీ ఆ వీడియో దాంట్లో ఉన్నంత వ్యూస్, సబ్స్క్రైబర్లు అయితే ఏం రాలేదండి. ఎందుకంటే నేను లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయలేదు, షార్ట్ వీడియోలు మాత్రమే అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోలు అయితే దాంట్లో యూట్యూబ్ ఛానల్లో నుంచి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే రాలేదండి. అందుకని చెప్పేసి షార్ట్ వీడియోస్ మాత్రం తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్ బంద్ అయిన తర్వాత అసలు చాలా టెన్షన్ అండి. దానికి ముందు నేను డైలీ వీడియో చేసి అప్లోడ్ చేసేదాన్నండి. అసలు ఒకేసారి అన్నీ బంద్ అయిపోవడంతో అసలు చాలా టెన్షన్ పడుతుండండి. డైలీ కోపం వస్తుండే, టెన్షన్ చాలా పిల్లల మీద అలా అరవడం, చాలా టెన్షన్ ఉండండి కొంచెము. ఇప్పటి వరకు కూడా ఉందండి. ఆ ఛానల్ నాకు తిరిగి వస్తే నేను వీడియోస్ చేసుకుంటా బాగుంటుంది అని చాలా ట్రై చేసిన అండి. 574 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి దాంట్లో. కానీ ఇప్పుడు ఎంత ట్రై చేసినా కూడా ఒక్కరు కూడా అసలు ఎక్కువ సబ్స్క్రైబర్లు అయితే లేరండి ఈ ఛానల్లో. ప్లీజ్ అండి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నా బాధను అర్థం చేసుకోండి అండి ప్లీజ్. ఇంకా ఇంకో విషయం అండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే చేయండి అండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ బంద్ అయినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి. దానికి ముందు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెట్టొచ్చని అస్సలు తెలియదండి. కానీ
మా అత్త కూతురు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ ద్వారా అయితే తెలిసింది నాకు. ఇలా ఇన్స్టాగ్రామ్లో కూడా వ్యూస్ వస్తాయి అని వీడియోస్ చేసి పెట్టొచ్చు అలా ఇలా అని చెప్పారండి వాళ్ళు. అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే ఫాలో చేయండి అండి ప్లీజ్. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందు నుంచి మంచి మంచి వీడియోలు తీస్తానండి, మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తానండి. డైలీ ఒక వీడియోతో మీ ముందరికి వస్తాను. మీ 2 పిల్లలు ఉన్నారండి, మగ పిల్లలు. చిన్నగా ఉన్నారండి, 6 సంవత్సరాలు. ఒక బాబుకి 6 సంవత్సరాలు, ఇంకో బాబుకి 4 సంవత్సరాలండి. మా ఊరు వచ్చేసి ఉడిపిలో ఉంటామండి మేము. అలాగే మీరు కూడా చాలా జాగ్రత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయండి. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టం అండి యూట్యూబ్ ఛానల్ అనేది. మనం చాలా కష్టపడి యూట్యూబ్లో వీడియోలు తీస్తాము, అప్లోడ్ చేస్తాము. అన్నీ చేసిన తర్వాత కూడా దానికి ఫలితం ఏమీ లేదంటే చాలా బాధేస్తుంది కదండి. చాలా బాధేసిందండి నాకు కూడా. అలాగే మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి యూట్యూబ్ ఛానల్ గురించి. నాకు ఒక్క మొబైల్ డిస్ప్లే పోయిన దానికోసమని ఇంకా అసలు ఆ ఛానలే పోయిందని ఇంకా ఏం చేసినా కూడా వస్తడం లేదు. డైలీ యూట్యూబ్లో సెర్చ్ చేసి నా ఛానల్ నేను తీసి చూసుకోవడమే కానీ వీడియోలో ఇంకా ఏం చేసినా కూడా ఇదైతే రాలేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పటి నుంచైనా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. దీంట్లో ఉన్న ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతో మీ ముందర ఉంటాను. బాయ్ బాయ్ అండి. బాయ్.